అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. ఒక ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా కన్సీవ్ అవ్వొచ్చా? ఇక్కడ చూసినట్లయితే ఇది గర్భసంచి మనకు. ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్. ఇక్కడ ఎగ్స్, ఓవరీస్ ఉన్నాయి. ఈ ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ స్ట్రక్చర్ అనేది ఫింబ్రియా ఎగ్ ని పికప్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఎగ్ ఇలా ట్రావెల్ అయ్యి ఈ పార్ట్ దాకా వస్తుంది. అబ్బాయి నుంచి వచ్చే స్పర్మ్ అనేది ఈ గర్భసంచి మూతి నుంచి, సర్విక్స్ నుంచి, గర్భసంచి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ బేబీ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన బేబీ 4th డే కానీ 5th డే కానీ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. న్యాచురల్ గా అయ్యే ప్రాసెస్ ఇది. కొంతమందికి బై బర్త్ సింగిల్ ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది. కొంతమందికి ఏమో ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఒక ట్యూబ్ రిమూవ్ చేస్తాం రప్చర్ అయిపోయినప్పుడు. ఇంకొంతమందికి బ్లాక్ ఉంటుంది. ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఇన్ఫెక్షన్స్ తో కానీ, ఎండోమెట్రియోసిస్ తో కానీ, లేదంటే హైడ్రోసాల్పింగ్స్ తో కానీ ఉండొచ్చు. నేను నా ప్రాక్టీస్ లో చూసింది ఏంటంటే చాలా మంది కూడా సింగిల్ ట్యూబ్ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్ గా కన్సీవ్ అయి వస్తుంటారు. న్యాచురల్ గా కన్సీవ్ అవని వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ లో మెడిసిన్ ఇచ్చి ఎగ్ డెవలప్మెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఒక 6 months ట్రై చేస్తాము. ఓవులేషన్ ఇండక్షన్ తో కూడా కన్సీవ్ అవ్వకపోతే ఐయుఐ ఒక 3 cycles చేస్తాము. అప్పుడు కూడా ఐయుఐలో కూడా సక్సెస్ అవ్వలేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము.